రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా ఈ అక్రమ అరెస్టులు అని చెప్తారు వైసీపీ. దానిలో భాగంగా ఈ అక్రమ అరెస్టులు ఏదైతే ఉందో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం నాకు ప్రత్యేకమైన యాప్ పెడుతున్నాము. ఆ యాప్లో కనుక ఎవరు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని ఎవరు ఎరాస్ చేశారు అనేది అందులో నమోదు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ ఏదైతే ఆ యాప్ ఓపెన్ చేస్తామో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తారు. నీ ఎలా ప్రభుత్వం మళ్ళీ స్పందిస్తారు? వచ్చిద్ది అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ లెక్కర్ స్కామ్ లో ఇవాళ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే అండి 11 కోట్లు ఎక్కడో దొరికినాయి హైదరాబాద్ బాక్సుల్లో అని చెప్పి ఫామ్ హౌస్ హైదరాబాద్ దొరికింది. ఫామ్ హౌస్ లో అని చెబుతున్నారు. సరే అక్రమ అరెస్ట్ 11 కోట్లు ఎవరు తెచ్చి పెట్టారు అక్కడ? కొన్ని ఆ డబ్బు ఎవరితో తెలియాలి కదా. మరి వీళ్ళు డబ్బులు కూడా పట్టుకుంటున్నారు, ఆ డబ్బులు తెలియాలి కదా. అక్రమ అరెస్టులు అంటున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదంటున్నారు. మరి అయ్యేందుకు తెలియ ఇట్లా డబ్బులు ఎవరు ఆ మనిషి రావాలిగా. డబ్బులు ఎవరు ఏదైనా కోర్టు పోయినప్పుడు వాళ్ళు మీకు ఇవ్వలేదంటే కోర్టులో అయ్యోటి వీళ్ళు చూపిస్తేనే కదండి వాళ్ళు ఇచ్చేది. లేకపోతే వాళ్ళు ఏం బెయిల్ ఇవ్వకుండా ఉండరు కదా మీకు. కాబట్టి వీళ్ళు ఒకటే మాట ఇవన్నీ అనండి అంటున్నారు. ఇవాళ సిట్టు ఏం చేస్తుందో, సిట్టులో మీకు వాళ్ళ మద్యం స్కామ్ ఏం చేయాలో అదేమంటే అసలు సిగ్గు లేకుండా వచ్చి మాజీ ముఖ్యమంత్రి చెబుతాడు, అయ్యో ఇందులో స్కామ్ ఏముంది, మద్యం తెచ్చి అమ్ముకున్న స్కామ్ ఏముందంటే మరి మాకు కూడా తలా ఒకటి అది అమ్ముకోమని లైసెన్స్ ప్రభుత్వం అమ్మకాలు చేసినప్పుడు ఇంకా అవినీతి ఎలా జరుగుతుందని నిన్న రోజా గారు చెప్తారు. ప్రభుత్వం అదే అంటున్నా, ప్రభుత్వం అమ్మకాలు చేసినప్పుడు మరి ఇంకా బుర్రనోడు ఎవడు ఆ మాట అన్న చెప్పి రోజా గారు చెప్తారు. మరి సారా దుకాణాలు పెట్టుకోమనొచ్చు కండి ఎవరు వాళ్ళని ప్రభుత్వం సారాయి దుకాణాలు మీరే పెట్టండి, ఇంకో దుకాణాలు మీరే పెట్టండి, ఇవి కూడా మీరే పెట్టి శుభ్రంగా అన్ని వాళ్ళే. అసలు ఎమ్మెల్యేకు లైసెన్స్ ఇస్తే పోయేది 175 మందికి. ఇంకా మీరు వారికే కొంతమంది దీంట్లో ఉండారు, కొంతమంది ఎందుకయ్యా అందరం ఒకటే పాటు పడదామని చెప్పి 175 మంది లైసెన్సులు తీసుకొని 175 మంది అమ్మితే పోయేది కదా. మరి కొంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అందులో? పిచ్చి మందులు ఇచ్చి చంపిన వాళ్ళు చచ్చారు, బతికిన వాళ్ళు బతికారు అన్నట్టు మీరు ఇచ్చిన మందులు తాగి పాపం చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అండి. వాళ్ళు ఉసురు కొట్టకుండా ఉంటుంది వీళ్ళందరికీ. అసలు ఇందులో ఈ చిత్రం IASలు కూడా చచ్చారు. వాళ్ళకేం వచ్చిందో వాళ్ళ పనులు మానేసి ఈ పనులు చేయటం ఏంటి వాళ్ళు అసలు? వాళ్ళ పనులు మానేసి ఈ పనులకు మీరు సంతకాలు పెట్టి ఆ వాటర్ కోసం మీరు పెట్టి సంతకాలు తీసుకొచ్చి ఇవన్నీ వెళ్ళి వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు అండి వీళ్ళందరూ మీరు చూడండి IASలు కానీ వీళ్ళు అక్రమ అరెస్టులు అంటలా వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్ తెలుసు కాబట్టి, మనం రాజ్యాంగం తెలిసింది కాబట్టి వాళ్ళు అంటలా. ఈ రాజకీయ నాయకులే వీళ్ళు చదువుకున్నా సరే రాజ్యాంగం మనకి ఎందుకు లాడుతావు అనుకోని వీళ్ళు రాజకీయ నాయకుల్లాగే అక్రమ అరెస్టులు అని చెవుకోసిన మేకలల్లే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళంతా పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు అక్రమ అరెస్టులు ఇవన్నీ అని చెప్పేసి. అక్రమ అరెస్టులు అయితే మీరు మరి సుప్రీంకోర్టులో మీకు వస్తుంది కదా బెయిల్ ఎమ్మటే. ఒక ఎంపీ నువ్వు మళ్ళీ ఎంపీకి మరి ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీకి రావాలి కదా ఎమ్మటే బెయిల్. ఆయన నిన్ను అరెస్ట్ చేయటం అంటే సామాన్య విషయం కాదు. ఒక ఎంపీని మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఉళ్ళపళాన్ని తీసుకెళ్లారు. నీకు ఇంకా ఛాన్స్ ఇచ్చారు, హైకోర్టు పోయో సుప్రీంకోర్టు పోయో, నో ఛాన్స్ అన్నాకే నువ్వు వచ్చి లొంగిపోయావు. ఇక బాగోలేదులే మరి మనం దేశాలు లుకౌట్ నోటీసులు ఇచ్చాక ఇక నాకు దారి లేదులే ఎక్కడ దాక్కోవాలి అని చెప్పి నీకు ఆ చిన్నతనంగా అనిపించింది. పాపం రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి దాక్కున్నాడంటే ఇన్సల్ట్ అని చెప్పి వచ్చి లొంగిపోయాడు. కానీ లేకుంటే వీళ్ళు సామాన్యంగా లొంగరండి. ఆయన కూడా కోరరాని కోరికలు జైల్లో. వీళ్ళకండి జైల్లో నిజంగా సుప్రీంకోర్టుని ఒకటి అడుగుదాం అనుకున్నాను, వీళ్ళకి శిక్ష వీళ్ళు చేసిన దానికి శిక్ష వేస్తారు కదా, అట్లా కాకుండా దాన్ని బట్టి కూడా వీళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి జైల్లో. అసలు వీళ్ళు చేసిన దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందండి. తిండి కానీ ఉండటం కానీ ఏదైనా సరే వాళ్ళకి ఏ నేరం అయితే చేసి వచ్చారో దానికి తగ్గట్టే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఆయన ఎంపీ అనో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు ఉంటే మరి ఆయనకి ఇల్లే జైలు. అసలు ఆయనకి తేడా ఏముంది? జైలుకి ఇంటికి రోజు ములాఖతులే, రోజు పెళ్ళాము అమ్మ చెల్లెలు మరి ఇట రోజు అలాంటిది జడ్జీలతో సహా వచ్చి ఆయనకి కలిసిపోయేవాళ్ళు. అలాంటి మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు జైలు కొత్త మా అన్నకని వాళ్ళే చెప్పుకుంటున్నారు. జైలు ఏం కొత్త కాదు. కాకపోతే చర్లపల్లి జైల్లో కాంగ్రెస్ వాళ్ళ సహాయంతో మీరు అక్కడ ఎన్నాళ్ళు అయితే ఉండారు ఏమో రాజశేఖర రెడ్డి గారు కొడుకని జాలు చూపించారు. కానీ ఈసారి జైల్లో అయితే వీళ్ళకి అట్ట చేయకూడదండి. వీళ్ళు ఏ నేరం చేసి అయితే వచ్చారో దానికి తగ్గట్టే వీళ్ళకి ఫుడ్ కానీ ఉండటం కానీ సెల్లులు కానీ ఇవి అయ్యే ఇవ్వాలి వీళ్ళకి. అంతేగాని ఆయన ఎంపీ లేకపోతే ఈయన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇంటికి పట్టుపా కొంతమంది రాజకీయంగా మరి స్పెషల్ కోట ఉంటుంది కదా, అసలు ఆ స్పెషల్ కోటాలు తీసేయాలండి. రాజకీయ నాయకులు ఈ చేయటం ఎందుకు?
వాళ్ళు దేనికి వస్తున్నారండి? జనం సొమ్ముతో వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళ కారు, వాళ్ళు వేసుకునే పని మనిషి, వాళ్ళు వేసుకునే అన్ని కూడా జనం సొమ్మే. అది వాళ్ళ సొంత సొమ్ము ఏమన్నా ఉందా అండి రూపాయి? బయటికి వెళ్ళాలంటే వాళ్ళ జనం సొమ్ముతో వెళ్తున్నారు. ఇన్ని జల్సాలు చేసి మీరు జనానికి అపకారం చేసి ఈ జనాన్ని వచ్చే ఆదాయాన్ని కూడా మీరు పిండి పిప్పి చేసి మరి జనాన్ని మా బస్సుల ఛార్జీలు పెంచుతున్నారు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. ఇవన్నీ కూడా మాకు ఆయిల్, పెట్రోలియం పక్క రాష్ట్రాల్లో తగ్గించి అమ్మట్ల, కొన్ని చోట్ల ఎందుకు అమ్మట్ల ఇక్కడ ఆంధ్రాలో మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ చేసి జనం మీద వేసి రుద్దటం, జనమేం మాకేయో ఇచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇవన్నీ అంటున్నారండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబట్టే ఈ అమ్మఒడి కానీ ఈ చంద్రబాబు ఇవ్వాల్సి వస్తుంది. ఈయన అవి లేకపోతే చంద్రబాబు గారు వీటన్నిటికన్నా కూడా అభివృద్ధి ముఖ్యం అని చూస్తే వాళ్ళ కరెంటు బిల్లులు చాలా తక్కువ కడతారండి ఒక్కొక్కళ్ళు. వాళ్ళు అంటున్నారే 300 దాటితే రేషన్ కార్డు ఉండదని, దానికన్నా కూడా తక్కువే కడతారు ఇవాళ. ఏదన్నా పని చేశారండి? ఇవాళ అమరావతి పద్దాకి ఇక్కడే అమరావతి అంటున్నాడు చంద్రబాబు అని చెప్పి చాలా మంది అంటున్నారండి. ఇవాళ చెప్తా మాకు అమరావతిలో మాకేం కియా పరిశ్రమ, రాయలసీమ అంతా ఇండస్ట్రియల్ పార్క్ అయిపోతుందండి. నిజం చెప్తే మేము ఎప్పుడు అనుకోలేదే. ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడతారని చెప్తున్నారు అంటున్నారు. ఏం పెడుతున్నారు మాకు? ఇవాళ అసలు పెద్ద పరిశ్రమ కియా వచ్చింది, అది అక్కడికే వచ్చింది కదా. మరి వాళ్ళకి ఇవాళ ఎల్జీ మొత్తం అక్కడికే గూడ్స్ మొత్తం వచ్చింది. శ్రీ సిటీ అంత ముందే పెట్టారు, సోలార్ పార్క్ పెట్టారు, మీకు విమానాశ్రయాలు మీకు కూడా కడతామంటున్నారు. ఇంకా ఇప్పుడు ఈయన పులివెందులు డెవలప్ చేయాలంటే మరి ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే ఏమంటున్నాడు? శాలువా కప్పాల్సింది పోయి చంద్రబాబుకి సన్మానం చేయాల్సింది పోయి ఇంకా తిడతండే జగన్మోహన్ రెడ్డికి. చేయటానికి లేదు నువ్వు ఎక్కడా కూడా అమరావతి అని చెప్పి మా మీద బురద పూసి ఇక్కడ రైతులు బాధపడతారు, ఎంతమంది రైతులు ఉండారని కూడా లేకుండా ఎవరి మీద అండి ఆయన కక్ష సాధిస్తుంది? మా మీద. నువ్వు ఆంధ్ర మీద సాధిస్తున్నావు. ఎందుకంటే నీకు విశాఖపట్నం కాగింజంటి వస్తుంది, మరి ఇంకోటి ఏదో లల్లు వస్తుంది. ఇవన్నీ వస్తున్నా కూడా నువ్వు అక్కడ మీరు ఎక్కిరెత్తండ్రి. నువ్వు కట్టిన వాళ్ళ 400 కోట్లు పెట్టి ఓ ప్యాలెస్ కట్టి దాన్ని ఏం చేయాలో తెలియక తల్లబొట్టుకుంటున్నావు. దాని కరెంటు బిల్లు అట్లా చస్తున్నావు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు రుషికొండ దగ్గర. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలని అక్కడ ఉంటా 30 ఏళ్ళు నేనేనని బాగా ఫిక్స్ అయిపోయి పథకాలు బాగా ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ వేయలేదు. అయ్యో నీ ఓటర్లు ఏమైపోయారు, నీవేమైపోయారు అంటాడు ఒక జర్నలిస్ట్, ఒక ఆయన పాపం ఛానల్లో. ఏమైపోయారు నీకు సభకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు, నీ ఓట్లు ఏమైపోయినాయి అంట. ఏమైపోయినాయి ఎతకపోయారు, సోది అడగాల్సింది అందరు కలిసి. ఓడిపోయిన వాళ్ళు అందరూ 11 మంది ఎవరో చూడరు. అసెంబ్లీకి వచ్చి పోరాట పట్టిమ లేదు వీళ్ళకి. అసెంబ్లీకి వస్తున్నారా అండి? వెనకో ముందో నీకు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటున్నారు. చిన్నపిల్లాడు కనుక చాక్లెట్ ఉన్నది 4 పార్టీలు, 3 పార్టీలు పక్క ఉన్నప్పుడు మిగిలిన పార్టీ మాదే కదా, ప్రతిపక్ష హోదా మాదే అని చెప్తారు. మీదే వచ్చి కూర్చొని ఫైట్ చేయండి. కనీసం గెలిచిన వాళ్ళు 11 నియోజకవర్గాలు 40% ఓటర్లు వాళ్ళ కోసం అన్న వీళ్ళు వచ్చి ఫైట్ చేయాలి కదా. వచ్చి అసెంబ్లీలో అది కావాలి. ఇవాళ అదే అసెంబ్లీలో రేపు రండి, రేపు జరుగుతుంది అంటున్నారు. వచ్చి చంద్రబాబు గారు సింగపూర్ లో ఎంత దాచి వచ్చావని అడుగు. వచ్చి నువ్వు చంద్రబాబు అడగండి. వచ్చి ఎవడు కాదన్నాడు మిమ్మల్ని? అసెంబ్లీకి రావటానికి ఇష్టపడరు, వచ్చిన దొంగదానంగా పోవటం, అసెంబ్లీలో నుంచునే కెపాసిటీ లేదు. నీకు అసలు అసెంబ్లీలో మాట్లాడేదే లేదు. సినిమా డైలాగులు అండి వీళ్ళు ఖాళీగుండి 175 మంది 5 ఏళ్ళు 160 మంది 150 మంది సినిమాలు బాగా చూశారు. ఒక్కొక్కడు సినిమా డైలాగులు కొట్టడం. నిన్న ఆయన ఎవరో చెబుతున్నాడు, ఎవరు సతీష్ రెడ్డి అంట, ఆయన కూడా సినిమా డైలాగ్ చెబుతాడు. ఆయన ఏం చేసిందో పక్కన ట్రోల్ చేస్తున్నాడు, నువ్వు కాళ్ళ మీద పడి చంద్రబాబుకి నీళ్లు ఇచ్చావు ఇవన్నీ ఇచ్చావని. నీకు అంత వద్దయ్యా మీ అందరికి. మీ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్ళేటట్టున్నాడు. ఈ మద్యం స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు అంటే ఒక క్వశ్చన్ మార్క్ వరకు చూపిస్తున్నారు కానీ అసలు బిగ్ బాస్ ఆయనేనని అందరికి. బిగ్ బాస్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యింది ఆయనకు అనుసరణలోనే ఉంటారండి ఎవరైనా సరే. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రోజా కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రకం గొంతు చించుకునేది, ఆయన జైలు పోతే మా పార్టీ పగ్గాలు ఏమన్నా ఎత్తారేమో, పార్టీలో కీలకంగా ఉండొచ్చు అని అసలు ఇన్నాళ్ళు లేని గుడివాడ అమర్నాథ్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఒక వారం నుంచి. పార్టీ పగ్గాలు ఇస్తే మనం ముందు కూరుకుదాము, ఆయన ఎటు జైలు పోతాను ఫిక్స్ అయిపోయారు. ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. రోజా ఎంత చేసిందో అందరూ తెలుసు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఆడవాళ్ళనేంటి మగాళ్ళనేంటి అమరావతి ఉద్యమం చేసి ఆడవాళ్ళు కూడా నీ మొగుళ్ళు గాజులు దొరుకుకొని వెనక కూర్చుంటే ఆడవాళ్ళు ముందుకు వచ్చారని మమ్మల్ని అందండి ఆవిడ. మాకు మహిళ అయ్యుండి అంటే మా మొగుళ్ళు గాజులు దొడుకొని మేము నీ మొగుడు అసలు కనపడక మా మొగాళ్ళు వెనకన్నా ఉండారు మా వెనక. నీ మొగుడు అసలు నీ వెనకుండాడో పక్కన చచ్చాడో ముందుండాడో ఎవడికి తెలియదు. ఏదో పండగల పబ్బాలప్పుడు చీర పంచి పాప రెడీ అయి తిరుపతి పోయామని రెడీ అయి తప్పితే ఏనాడు ఆ మొగుడు స్థానం లేదు నీకు అక్కడ. నువ్వు సినిమాల్లో ఉండి సినిమా యాక్షన్లు చేసి ఎవరన్నా అంటే ఏడుతా, ఎవరన్నా నిన్నంటే నీ దాకొస్తే ఏడుతున్నావు. మరి వాళ్ళని అన్నప్పుడు నువ్వు
లేదా మమ్మల్ని ఎన్ని అన్నావు, ఆడాళ్ళని ఎన్ని అన్నారు, వాచీలు పెట్టుకొని ఐఫోన్లు మా అత్తగారి సొమ్ము మా అమ్మగారి సొమ్ము పిల్లలు కొనిస్తేనో పెట్టుకుంటాం, ఇది జరుపుకుంటాం, దర్జాగా ఉంటాం. అంతేగాని ఎవడు మీ సొమ్ములు ఏమీ లేదుగా, మీ ఇళ్లలో వాళ్ళ సొమ్ములో, లేకపోతే మీ ఆయన కష్టపడింది మాకేం దారాదత్తం చేయలేదుగా. మా భూములు ఇచ్చి- పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు ఆ టైంలో ఆ, పెయిడ్ అసలు ఇప్పుడు మొన్న కూడా అండి 5 ఏళ్లలో ముందుండి ఇంత చేస్తే నన్ను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ జడా శ్రావణ్ కుమార్ అయితే అసలు నా ఫోటో చూపించాం పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతున్నాడు. ఓ రోజు నేను ఆయన మీద మాట్లాడానని ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతుంటే అసలు నవ్వాలో మాకు ఏడవాలో అర్థం కాదు. అంటే